బిజినెస్‌లో 6 బిగినర్స్ మిస్టేక్స్ అనే మీ బిజినెస్‌లో మిస్టేక్స్ చేయకుండా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తుంటే ఏ పాయింట్‌లో మీరు మిస్టేక్స్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోద్ది. సో ఒకవేళ మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనకు మంచి మంచి కంటెంట్ రాబోతుంది. మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. మీరు అది చూస్తే చాలా వరకు నేర్చుకోవచ్చు. టాపిక్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, బిజినెస్ ఐడియా వర్సెస్ బిజినెస్ ప్లాన్. సో చాలా మంది బిజినెస్ ఐడియా వచ్చేస్తుంది, వాళ్ళకి బిజినెస్ పెట్టేద్దామని డబ్బులన్నీ జమ చేసేసుకొని బిజినెస్ పెట్టడానికి వెళ్ళిపోతారు లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజినెస్ పెట్టాలనుకొని స్టార్ట్ చేసేసారు, ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారు అనుకోండి. సో కొన్ని రోజుల తర్వాత చూస్తే మీ సేల్ ఎంతైతే అవుతుందో మీ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోకపోవడం. అంటే దాంట్లో కొన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలా బిజినెస్ పెట్టేటప్పుడు. ఎగ్జాంపుల్, టిఫిన్ సెంటర్ అందరు పెడతారు కదా, సో అందుకని ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకోవడం జరిగింది. సో ఆ టిఫిన్ సెంటర్ మీరు పెట్టే ఏరియా ఎలాంటిది, అక్కడికి మనుషులు ఎలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళ పాకెట్ సైజ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫుడ్కి అలవాటు పడ్డారు, 10 రూపాయలు పెడుతున్నారా టిఫిన్కి, వాళ్ళ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. అంటే వాళ్ళ పాకెట్ సైజ్ కూడా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని పెట్టుకోవాలి. సో మీరు తీసుకెళ్ళి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసేసారు అక్కడ, కానీ నెల మీ దగ్గర 10,000 కూడా మీకు అక్కడ సేల్ అవ్వకపోతే చాలా కష్టం అవుతుంది. సో మినిమం డైలీ 10,000 అన్న అక్కడ సేల్ అయ్యేలాగా ప్లాన్ చేయాలి. అలా 10,000 సేల్ అవ్వడానికి మీ దగ్గరికి ఎంతమంది కస్టమర్స్ రావాలో ప్లాన్ చేయాలి. స్టార్టింగ్ పెట్టగానే ఓపెనింగ్ ఆఫర్లో ఎవరో ఒకరు వచ్చి తినేస్తారు, బాగుంది బాగాలేదని చెప్పేస్తారు. దాని తర్వాత సెకండ్ మంత్, థర్డ్ మంత్ నుంచి ప్రాబ్లమ్స్ మనకి స్టార్ట్ అవుతాయి. సో అందుకనే మీరు అక్కడికి ఎంతమంది కస్టమర్స్ వస్తారు, ఎంతమంది కొంటారు, డైలీ ఎన్ని ప్లేట్స్ అమ్మాలి, ఎంతమంది స్టాఫ్ను పెట్టుకోవాలి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది. అవసరమైతే చిన్నగా స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఒక టెస్ట్ డ్రైవ్ లాగా, సాఫ్ట్ లాంచ్ లాగా పెట్టి ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు మీ చేతిలో డబ్బులు కనబడతాయి, కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ అది ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది, తర్వాత రన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్లో అయినా కూడా మీరు పెట్టబోయే బిజినెస్, మీ కస్టమర్స్ ఎవరు, మీ కస్టమర్ పాకెట్ సైజ్ ఏంటి, వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ ఎంత, వాళ్ళు ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటారు, ఎలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి అనేవి క్లియర్గా చేయాలి. లేదు బాగా విజిబుల్గా ఉండే ప్లేసెస్లో పెట్టాలి. ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ అయినా కూడా అంతే, మీ కస్టమర్స్ ఎవరో మీకు క్లియర్గా తెలియాలి, లేకపోతే మీ బిజినెస్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐడియా వచ్చేసిందని తీసుకెళ్లి పెడితే మాత్రం మీ కస్టమర్స్ కోసం మీరు తెలుసుకోకుండా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇంకా ఇన్ డెప్త్గా చాలా ఉంది, ఫ్యూచర్లో కవర్ చేస్తా ఈ టాపిక్ వచ్చేసి. ప్లస్ ఇందులో నేను ఈ వీడియో మొత్తంలో కూడా టిప్ కూడా ఇవ్వబోతున్నా, మన అన్ని వీడియోల లాగానే అది కూడా బాగా యూజ్ అవుతుంది మీకు. సో రెండో పాయింట్ వచ్చేసి మార్కెటింగ్. చాలా మంది మార్కెటింగ్ ప్లాన్ చేయకుండానే బిజినెస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇంక పెట్టేసాం, రన్ అయిపోతుంది. ఎవరికైనా బిజినెస్ ఐడియా రాగానే ఇది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది, ఈ ఐడియా నాకే వచ్చిందని, మనకి ఎవరికి రాలేదని, లేతే వేరే వాడికి బాగా నడుస్తుంది కదా అనేసి మీరు బిజినెస్ ఓపెన్ చేసేస్తారు. చేయాలనిపిస్తుంది, డబ్బులు తీసుకొచ్చి పెట్టేస్తారు, కానీ మార్కెటింగ్ కోసం కానీ కస్టమర్స్ కోసం కానీ తెలుసుకోరు. సో మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అవసరమైతే మీరు మార్కెటింగ్లో ఖచ్చితంగా మీరు ముందే ఛానల్ క్రియేట్ చేసి నేను ఇది చేయబోతున్నా, ఎక్కడ పెడితే బాగుంటుందని అడగడం స్టార్ట్ చేస్తే జనాలకు అది అర్థమవుతుంది, ఎవరో ఒకరు రిప్లై ఇస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. సో మార్కెటింగ్లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. కొంతమంది నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు దూరంగానో ఇంకెక్కడో మూల ప్రాంతంలో పెడతారు, కానీ మార్కెటింగ్ చేయడం ద్వారా వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్తారు, లేకపోతే తినేసి వెళ్తారు. సో అది మార్కెటింగ్ ప్లానింగ్ అనమాట. మార్కెటింగ్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, అవసరం అవుతాయి మీ బిజినెస్ మీరు ఎంతైతే, అంటే మీ బిజినెస్ కెపాసిటీని బట్టి, ₹1,00,00,000 పెడుతున్నారా, 20 లక్షలు పెడుతున్నారా, 5 కోట్లు పెడుతున్నారా, దాన్ని బేస్ చేసుకొని మీరు మినిమం బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చిన్నదన్నా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అట్లీస్ట్ మీకు యాడ్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలా, కస్టమర్స్ని ఎలా టార్గెట్ చేయాలా, మీ నీష్ ఏంటి, ఇవన్నీ టార్గెట్ చేస్తే మంచిది, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఇవన్నీ మనం అక్కడ మినిమం నాలెడ్జ్ వస్తుంది. తర్వాత మీరు బిజినెస్లో బిజీగా అవుతారు, ఆటోమేటిక్గా మీరు ఇన్హౌస్ టీమ్ కానీ బయట వాళ్ళని కానీ హైర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మార్కెటింగ్లో అట్లీస్ట్ మినిమం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే డిజిటల్ ప్రెజెన్స్ లేనిది, డిజిటల్ మార్కెటింగ్లో మీ బిజినెస్ లేకపోతే మీరు బిజినెస్ లేనట్టే, మీకు ఎవరు కనబడనట్టే. సో అది మార్కెటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను మార్కెటింగ్ మీద చాలా వీడియోస్ చేసే ఆల్రెడీ, మీరు అవి పాత వీడియోస్ చూసినా కూడా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మిస్టేక్స్ కోసం మాట్లాడుతున్నాం, కాబట్టి ఈ మిస్టేక్స్ మాత్రం చేయకుండా ఉంటే మంచిది. సో మూడో పాయింట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్. సో చాలా మంది ఒక స్కిల్డ్ పర్సన్ ని తీసుకొని వచ్చేసి ఇతనికి ఇంత ఇచ్చేద్దాము, రన్ అయిపోద్ది, కొంత ఎక్కువ శాలరీ ఇచ్చేద్దాము అని, మనకు రాకపోయినా కూడా అతనితో రన్ చేయొచ్చు అనేసి అతను తీసుకొచ్చి పెడతారు. ఏ
వర్కర్ అయినా ఏ స్టాఫ్ అయినా కూడా వాళ్ళకి వేరే దగ్గర ఆపర్చునిటీ వస్తే బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తారు, లేదా మన దగ్గర పార్ట్నర్షిప్ నచ్చకపోయినా, మన దగ్గర మంచిగా నడవకపోయినా, లేదా మన మైండ్ సెట్ బాగాలేదు అని అనుకున్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అతను ఒక పార్ట్నర్గా చేసుకొని పెట్టడం చాలా మంచిది. కాకపోతే వాళ్ళు ఎవరైనా ఎప్పటికైనా హట్ అవ్వి, లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల అన్నా, వాళ్ళ హెల్త్ రీత్యా కానీ, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ఇతర ప్రాబ్లమ్స్ అన్నా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మీరు ఆ స్కిల్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో స్టాఫ్ అని నేను ఇక్కడ చెప్పడానికి జరిగింది ఏంటంటే, స్టాఫ్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని ఒక ఎంప్లాయీగా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళ దగ్గర స్కిల్ ఉందంటే వాళ్ళకి లిటిల్ బిట్ పార్ట్నర్షిప్ ఇచ్చేసి మీరు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కూడా మనసు పెట్టి పనిచేస్తారు. 12 అవర్స్ అన్నా కూడా పనిచేసే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టాఫ్ని బాగా చూసుకోవడం, స్టాఫ్కి పార్ట్నర్షిప్ ఇవ్వడం, స్కిల్ ఉంటే, మీకు ఒకవేళ స్కిల్ లేకపోతే అతని దగ్గర స్కిల్ ఉంటాయి. సో మీరు అది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో బిజినెస్లో రైట్ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా చాలా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. చాలా వీడియోస్లో నేను చెప్పాను, రైట్ పార్ట్నర్ అంటే ఒకరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటారు. ఇంకొకరు స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉంటారు. స్ట్రాటజిక్ పార్ట్నర్లో మ్యాక్సిమం సెలబ్రిటీస్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం మనం, స్వెట్ పార్ట్నర్ అంటాం. వాళ్ళు మన ఫ్రంట్ ఫేస్ ఉండి, మన బ్రాండ్ లాగా ఉండి మన బిజినెస్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో వాళ్ళని స్వెట్ పార్ట్నర్స్ అంటారు. మనం కొంచెం పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చేసి, మనం ఏం డబ్బులు వసూలు చేయకుండా వాళ్ళు మన బ్రాండ్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పర్సెంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి రైట్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకపోవడం మిస్టేక్ అనమాట ఇక్కడ. సో మీరు సోమరిపోతునో, లేకపోతే ఐడియా లేని వాడినో, ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేని వాడినో తీసుకొస్తే స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా మాట్లాడతారు, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, తర్వాత వచ్చి చెయ్యరు. అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని, మీ దగ్గర లేని స్కిల్ అతని దగ్గర ఉంటే అతన్ని మీరు పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేకపోయినా మీరు పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటే చాలా మంచిది. డబ్బులు పెట్టి మీతో పాటు చేస్తే, మీరు అతను కలిసి ఒకటే పని చేయకుండా డిఫరెంట్ పనులు చేస్తే చాలా మంచిది. అంటే మీరు ఒకవేళ సేల్స్ చూసుకుంటే అతను ఆపరేషన్స్ చూసుకోవడం, లేదా మీరు మార్కెటింగ్ చూసుకుంటే అతను ఆపరేషన్స్ చూసుకోవడం, ఇలా ప్రాపర్గా ప్లాన్ చేస్తే బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ ఆల్ అబౌట్ పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్స్. అంటే బిజినెస్ టు బిజినెస్ కొలాబరేషన్, పార్ట్నర్ టు పార్ట్నర్ కొలాబరేషన్. అంటే అతనికి ఆ బిజినెస్ సంబంధించిన స్కిల్ ఉండడం. స్కిల్ లేకపోతే డబ్బులు పెట్టేసి కాము కూర్చోవడం, ఇంకా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అతను డబ్బులు లెక్కలు చూసుకొని తీసుకొని వెళ్ళిపోవడం అంతే. బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఇవ్వద్దు మ్యాక్సిమం. అది బ్రెయిన్ మీదే అయి ఉండాలి, డబ్బులు ఇంకో అతను అయ్యి ఉండాలి. రైట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోకపోతే బిజినెస్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. తర్వాత మీరు మళ్ళీ బిజినెస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉండదు. ఈ మిస్టేక్ కూడా చాలా మంది చేస్తారు. ఒకవేళ మీరు ఏమైనా ఈ పార్ట్నర్షిప్లో ఏ బిజినెస్ అయినా మీది లాస్ అయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. చాలా మంది నాకు డిఎం చేస్తున్నారు, నా టైం ఇవ్వమని అడుగుతున్నారు, మీకు కన్సల్టేషన్ కావాలి, మీ టైం కావాలని. కాకపోతే నాకు చాలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్, నా కంటెంట్ క్రియేషన్, ఇంకా డిఫరెంట్ ఐడియాలజీ ప్లానింగ్తో, నా ఫ్యామిలీ టైంతో కూడా చాలా బిజీ అయిపోయాను. కాకపోతే నేను వీక్లీ 1 డే మీకోసం తీసుకొని, నేను మీకోసం ఒక హాఫ్ డే ఇద్దామని అనుకున్నా. 5 మెంబర్స్ టు 5 నుంచి 10 మెంబర్స్కి ఆపర్చునిటీ. కాకపోతే దాంట్లో నేను మీ పెట్టబోయే బిజినెస్ ఎవాల్యూట్ ఎలా చేయాలా, మార్కెటింగ్ ఎలా చేయాలా, బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, మీరు నాతో మీ ఐడియాలజీ షేర్ చేసుకుంటే దాన్ని ఇంకా బెటర్మెంట్ ఎలా చేసుకోవాలి, అదే స్టార్టప్స్ కానీ కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళ కోసం కానీ ఈ ఐడియాలజీని షేర్ చేసుకోవడానికి నాకు కొద్ది టైం ఇద్దామని అనుకుంటున్నా నా టైం ఫ్రేమ్లో. సో అది 1-on-1 కన్సల్టేషన్ లాగా నేను ఆన్లైన్లోకి వచ్చి మీకు కన్సల్టేషన్ ఇద్దాము అని డిసైడ్ అయ్యాను. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఉండవు, బిజినెస్ ఐడియాస్ ఇవ్వబడవు. ఓన్లీ మీరు పెట్టబోయే బిజినెస్కి మీ ఐడియాని ఎలా డెవలప్ చేయాలా, మీ ఐడియాని బిజినెస్కి ఎట్లా మార్చాలో, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తుంటే దాంట్లో మార్కెటింగ్ కానీ ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఎలా సరి చేయాలా అనే నా ఇన్పుట్స్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 15 minutes to ½ an hour టైము, ఒక టైం స్లాట్ ఒకరికి ఇద్దామని డిసైడ్ అయ్యా. నేను ఫ్యూచర్లో అది కూడా అనౌన్స్ చేస్తాను. సో త్వరలో అది కూడా లాంచ్ అవుతుంది. సో దట్ చాలా మంది డిఎం చేసి నేను కన్సల్ట్ అవ్వాలా అని అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఒక ఫామ్ ఇస్తాం, ఆ ఫామ్ ఫిల్ చేస్తే మా టీం మీకు అప్రోచ్ అవుతుంది, కన్సల్టేషన్ మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఓన్లీ బిజినెస్ ఎవాల్యూషన్, పెట్టిన బిజినెస్ని మార్కెటింగ్ ఎలా చేయాలా ఈ రిలేటెడ్, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం లేదా బిజినెస్ ఐడియా మాత్రం ఇక్కడ ఇవ్వడం జరగదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రైట్ మెంటర్. అంటే మీ బిజినెస్కి ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలా. అది ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో కాకోకుండా బయట వాళ్ళు ఏదన్నా బిజినెస్ చేసేవాళ్ళు, కొంచెం ఎదిగిన వాళ్ళు, మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళని మీరు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీ సలహాలను వారితో షేర్ చేసుకుంటే వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. మీకు ఏదైతే యూజ్ అవుద్ది అనుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదా ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే దాన్ని అట్లీస్ట్
1 month to 3 months టెస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఆ ఐడియాలజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే రైట్ మెంటర్ లేకపోవడం కూడా బిగినర్స్ బిజినెస్ మిస్టేక్సే. ఏ బిజినెస్లో అయినా కొంతమందికి ఒక మెంటర్ అనే వాళ్ళు ఉండాలా ఆ ఫీల్డ్కి సంబంధించి. లేకపోతే మంచి ఐడియాలజీ మంచి బిజినెస్ పర్సన్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళ సలహాలు వాళ్ళ మెంటర్షిప్ తీసుకోవడం చాలా చాలా మంచిది. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ పాయింట్, నేను ఒక అనౌన్స్ చేయబోతున్నా ఇక్కడ. మనం బిజినెస్ కోర్స్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో ఇవన్నీ కవర్ అయిపోతాయి. అంటే బిజినెస్ స్టార్టింగ్ నుంచి, ఐడియాలజీ నుంచి, బ్రాండింగ్ నుంచి, మార్కెటింగ్ నుంచి మనం మొత్తం బేసిక్స్ ఆఫ్ బిజినెస్, ఈ మిస్టేక్స్ ఏ ఉన్నాయో అందులో మొత్తం మనం కవర్ చేయబోతున్నాం. ఆ కోర్సు పెయిడ్ కోర్స్ అయి ఉంటుంది. సో చాలా మంది కోర్స్ కావాలా అడగడం వల్ల నేను కూడా కోర్స్ లాంచ్ చేద్దామని డిసైడ్ అయిపోయా. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ అని కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను నా స్టైల్లో కేపీ బిజినెస్ గురు స్టైల్లో కోర్సు లాంచ్ చేయబోతున్నా. సో అందులో మీకు 10 points లేదా 10% మీరు అందులో నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేసినా కూడా మీకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ బిజినెస్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతుంటే స్టార్ట్ చెయ్యాలా వద్దా అనే నాలెడ్జ్ దాంట్లోంచి మీకు వచ్చేస్తుంది. 6th పాయింట్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోకపోవడం. బిజినెస్ పెట్టేస్తారు, వర్కింగ్ క్యాపిటల్ ఉండదు. మినిమం 2 months, మ్యాక్సిమం 12 months వరకు. ఈ గ్యాప్లో మీరు ఎంతో కొంత, నేనైతే 6 months వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవాలనుకుంటా. అంటే మంత్కి మీకు ₹1,00,000 ఖర్చు అవుతుంది అనుకోండి. ఆ ₹1,00,000 ఖర్చు 6 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. అప్పుడు మీరు ఫ్రీ మైండ్తో బిజినెస్ చేస్తారు. లేకపోతే మీ వచ్చే డబ్బులు మీ ఖర్చులకు సరిపోవు, టెన్షన్లో వెళ్ళిపోతారు, దాని మీద రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వర్కింగ్ క్యాపిటల్తో బిజినెస్ చేస్తే మీకు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అవన్నీ మార్కెటింగ్ పైన, ఎలా బిజినెస్ డెవలప్ చేయాలా అనే దానిపైన, లేకపోతే క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలా అనే దానిపైన బాగా బ్రెయిన్ పనిచేసి మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తారు. సో వర్కింగ్ క్యాపిటల్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఒకవేళ మీ బిజినెస్ 10 లక్షలతో స్టార్ట్ చేయాలంటే 5 లక్షలతోటే స్టార్ట్ చేసి మిగతా 5 లక్షలు మాత్రం మీరు వర్కింగ్ క్యాపిటల్గా పెట్టుకోండి. 10 లక్షలు స్టార్ట్ చేస్తే మీ మంత్లీ ఎక్స్పెండిచర్ 20,000 అవుతాయి. 20,000 ₹1,00,000 మీ వర్కింగ్ క్యాపిటల్గా పెట్టుకోండి. సో దట్ మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఉన్న డబ్బులని తీసుకెళ్లి బిజినెస్లో పెట్టేస్తే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ మీ బ్రెయిన్ కరెక్ట్గా పని చేయకపోవడం వల్ల, ఆ మనీ స్ట్రెస్ వల్ల. అంతే. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీ బిజినెస్ సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. మీ బిజినెస్ ఒకవేళ లాస్ అయితే ఈ మిస్టేక్స్లో ఏ మిస్టేక్స్ చేసి ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి నేను టిప్ చెప్తామని అనుకున్నాను కదా, ఆ టిప్ ఏంటంటే మీరు బిజినెస్ పెట్టే ముందు ఇంకో మెథడ్ కూడా ఉంది, జంప్ టు బిజినెస్. అంటే ఏమి ఆలోచించకుండా, నేను చెప్పిన ఏమి ఆలోచించకుండా మీరు డైరెక్ట్గా బిజినెస్లోకి జంప్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేయడమే. కాకపోతే 10 లక్షలు ఖర్చు అవుతాను అని అనుకుంటే, 10 లక్షలు మీ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటే మీరు 1 lakh తోటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చిన్నగా స్టార్ట్ చేసి దాంట్లో టెస్ట్ చేసుకుంటూ, మిస్టేక్స్ ఏమున్నాయో ఫైండ్ చేసుకుంటూ, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. బాగా నాలెడ్జ్ వచ్చి, కస్టమర్స్ వచ్చి, మంచి లాభాలు వచ్చే టైంలో మీరు ఆ డబ్బునంతా ఇన్వెస్ట్ చేసేసి ఇంక మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళొచ్చు. దీన్ని జంప్ టు బిజినెస్ అంటే ఇమీడియట్గా జంప్ చేసేయడం దేనికోసం ఆలోచించకుండా, కాకపోతే తక్కువ ఖర్చుగా ఆ డబ్బులు పోయినా మీకు నష్టం లేదు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ అలా బిజినెస్ స్టార్ట్ చేసి ఏం తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు లాభాలు వచ్చే టైంలో కానీ, బిజినెస్ రన్నింగ్ టైంలో కానీ నేను చెప్పిన ఈ మెథడ్స్, ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్న వాళ్ళే. బిజినెస్ స్కిల్స్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇది కూడా ఉంది మీ బిజినెస్లో, జంప్ టు బిజినెస్, జస్ట్ జంప్ అని. కాకపోతే దానికి మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలా, కొంచెం మనీ బాగా ఉండాలా, ఉన్న మనీలోంచి కొంచెం అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంతేగాని మొత్తం మనీ పెట్టేసి స్టార్ట్ చేసి జంప్ అంటే మాత్రం ఈ స్కిల్స్ ఏమి నేను చెప్పినవన్నీ లేకుండా మీరు స్టార్ట్ చేయడానికి వీల్లేదు. నేను చెప్పిన 6 points ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, స్టార్ట్ చేస్తున్నా, ఒకవేళ ఇందులో ఏ మిస్టేక్స్ అన్నా మీరు చేసి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే వర్కింగ్ క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కేపీ బిజినెస్ గురు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్ అయి ఉంటే లక్కీ ఛాన్సే, మనం జీని డైలీ ఆఫర్స్లో మీ బిజినెస్ని షో చేసుకోవచ్చు. మేము మీ తరపున ప్రమోట్ చేస్తాం మీ ఛానల్ని, మా ఛానల్ని కూడా. సో మీ బిజినెస్ బ్రాండ్ విజిబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ కస్టమర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు దాంట్లో మంచి ఇన్వెస్టర్స్ కూడా రాబోతున్నారు కాబట్టి, పెద్ద ఛానల్ కాబోతుంది కాబట్టి, మీరు ఆల్రెడీ మీ రీల్ దాంట్లో ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అది బయటకు వచ్చి మీ బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ప్లస్ మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్కి ఎప్పుడైనా మన సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు రీల్ పంపించేస్తే మనం దాంట్లో వేసి స్పెషల్ డిస్కౌంట్తో అయినా వేసి ఫ్యూచర్లో మనం దాన్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా డైలీ జైలీ ఆఫర్స్కి మీ బిజినెస్ రీల్ని పంపించేయండి విత్ గుడ్ ఆఫర్. సో దట్ మేము అందులో మీ బిజినెస్ని ఫ్రీగా ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రీ అంటే మినిమం ఛార్జెస్ మనం ₹100 పెట్టాం, ఫ్యూచర్లో అది పెరగబోతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఇందులో రీల్ వేయడం ద్వారా
ఫ్యూచర్లో మీ రీల్ చాలామంది చూసే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.